భూమి మొత్తం తల్లడిల్లిపోతుంది. 3 లోకాలు భయంతో వణికిపోతున్నాయి. ఈ విధ్వంసానికి కారణం హిరణ్యకశ్యపుడి మరణం. హిరణ్యకశ్యపుడు మరణించడంతో అతని అసుర సైనికులు భయంతో పాతాళలోకం వైపు పరిగెత్తారు. ఎందుకంటే అత్యంత శక్తివంతుడైన అసురరాజు హిరణ్యకశ్యపుడు మరణించాడు. నరసింహస్వామి ఉగ్రత్వానికి ఎంతో మంది అసుర సైనిక యోధులు మాడి మసైపోయారు. ఆ సమయంలో నరసింహస్వామి కళ్ళల్లో అగ్ని, గొంతులో ప్రళయ గర్జన. ఆయనను ఇప్పుడు ఆపడం ఈ దేవతకు సాధ్యం కాదు. సృష్టి మొత్తం నాశనం అయిపోతుందేమో అనిపించింది. భూమిపై జరుగుతున్న ఈ భయంకర విధ్వంసాన్ని స్వర్గలోకంలో ఉన్న ఇంద్రుడు, సూర్యదేవుడు, అగ్నిదేవుడు, వరుణదేవుడు మరియు ఇతర దేవతలు భయంతో ఆశ్చర్యంతో చూస్తున్నారు. నరసింహస్వామిని శాంతింపజేయడానికి ఒక ప్రణాళికను వేశారు. ఇప్పుడు దేవేంద్రుడు, దేవతలారా, యుగయుగాలుగా సృష్టిని కాపాడుతున్న శ్రీ మహావిష్ణువు ఇప్పుడు సృష్టిని నాశనం చేస్తూ తన కోపాన్ని ఎందుకు చూపిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇప్పుడు బ్రహ్మదేవుడినో లేక మహాదేవుడిని ఆశ్రయించడం కూడా సాధ్యం కాదు. ఆ మహావిష్ణువు నియంత్రణ కోల్పోయినప్పుడు సృష్టిని కాపాడే బాధ్యత మనపైనే ఉంది. నరసింహుడిని శాంతింపజేసి ఆయనను మళ్ళీ శ్రీ మహావిష్ణువు రూపంలోకి తీసుకురావాలి. అప్పుడే భూమితో పాటు మొత్తం సృష్టి కాపాడబడుతుంది. నరసింహస్వామిని తెలివిగా శాంతింపజేద్దాం. ఒకవేళ ఆయన నియంత్రణలోకి వస్తే మంచిది, లేకపోతే మనందరం కలిసి ఆయనను నియంత్రించేందుకు ప్రయత్నిద్దాం. ఈ నిర్ణయంతో దేవతలందరూ స్వర్గం నుండి అదృశ్యమై భూలోకానికి వెళ్ళారు. భూమిపైకి రాగానే ఇంద్రుడు, సూర్యదేవుడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు మరియు ఇతర దేవతలు నరసింహస్వామి విధ్వంసాన్ని చూశారు. ఆ దృశ్యాన్ని చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. ఎవరి నోట మాట రావడం లేదు. వెంటనే నరసింహస్వామి ముందు నిలబడి ఈ విధ్వంసాన్ని ఆపమని వినయంగా వేడుకున్నారు. సృష్టి రక్షకుడైన మహావిష్ణువుకు మా నమస్కారాలు. ఓ జగదీశ్వర, దయచేసి మీ నరసింహస్వామి రూపాన్ని వదిలి మీ శాంతమైన రూపంలోకి తిరిగి రండి. అప్పుడే ఈ సృష్టిలో శాంతి, సమతుల్యత పునరుద్ధరించబడతాయి. ఈ కోపం, ఈ విధ్వంసం మీ శాంత రూపానికి విరుద్ధం. మీరు సృష్టిని కాపాడేవారు, మరి మీ సృష్టిని మీరు ఎలా నాశనం చేస్తారు? ఓ ప్రభు, మీ దివ్యత్వాన్ని గుర్తించండి. ఈ సృష్టికి మీరే రక్షకులు. తల్లి లక్ష్మీదేవి మీ సేవలో ఉంటుంది. సృష్టి సౌందర్యం, సౌభాగ్యం మీలోనే ఉన్నాయి. దయచేసి ఈ విధ్వంసాన్ని ఆపండి. అప్పుడు నరసింహస్వామి, శాంతిని కోరుకునే రక్షకుడి గురించా మాట్లాడుతున్నారా? నన్ను గుర్తించలేదా? నేను నరసింహుడిని. ఇదే నా రూపం, భయంకరం, అజయం. ఈ సృష్టికే నేనే స్వామి. ఇప్పుడు హెచ్చరికలకు సమయం లేదు. నా దారి నుండి తప్పుకోండి, లేకపోతే మీ దేవతలందరూ ఇక్కడే నాశనం అవుతారు. అప్పుడు ఇంద్రుడు, ఓ నరసింహస్వామి, మీరు మమ్మల్ని క్షమించండి. ఈ సృష్టిని కాపాడే బాధ్యత మాది. మిమ్మల్ని అలా చెయ్యనివ్వం. అప్పుడు నరసింహస్వామి, అయితే ఆ బాధ్యత నుండి నేను మిమ్మల్ని ఇప్పుడే విముక్తులను చేస్తాను. అప్పుడు నరసింహస్వామి ఇంద్రుడితో సహా దేవతలందరిపై దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరిచాడు. దేవతలు నరసింహస్వామి చేతిలో గాయపడ్డారు. ఎక్కువసేపు నిలబడలేకపోయారు. దేవతలైన వాళ్లే ప్రాణభయంతో వారందరూ అక్కడ నుండి అదృశ్యమయ్యారు. మరోవైపు నరసింహస్వామి నియంత్రణ కోల్పోవడంతో భక్త ప్రహ్లాదుడు ఒక గుహల్లో దాక్కున్నాడు. అక్కడ శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ తన స్వచ్ఛమైన భక్తితో నరసింహుడిని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. అప్పుడే బ్రహ్మదేవుడు గుహలో ప్రత్యక్షమయ్యాడు. ఓ ప్రహ్లాద, లే, కళ్ళు తెరువు. నీకు ఒక ముఖ్యమైన రహస్యం చెప్పాలి. బ్రహ్మదేవుడి మాటలు వినగానే ప్రహ్లాదుడు కళ్ళు తెరిచి భక్తితో నమస్కరించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ప్రహ్లాద, గుహల్లో కూర్చొని మహావిష్ణువుని ధ్యానించడం సరిపోదయ్యా. నువ్వు స్వయంగా నరసింహుడి దగ్గరికి వెళ్ళి ఆయనను కీర్తించాలి. నీ భక్తికి మాత్రమే ఆయనను శాంతింపజేయగలదు. ఈ సృష్టిలో ఈ పని నువ్వు మాత్రమే చేయగలవు అని వివరించాడు. అదే సమయంలో దేవతలందరూ వైకుంఠానికి వెళ్ళారు. తల్లి లక్ష్మీదేవి, మమ్మల్ని కాపాడండి. ఈ సంకటం నుండి ఈ సృష్టిని రక్షించండి. ఓ జగదాంబ, మహావిష్ణువు యొక్క నరసింహస్వామిని
శాంతింపజేయగల శక్తి మీకే ఉంది. దయచేసి ఆయనకు శాంతిని ప్రసాదించండి. మీరు శ్రీ విష్ణువు యొక్క అర్ధాంగి మాత్రమే కాదు, ఆయన శాంతికి కరుణకు సజీవ రూపం. మీరు స్వయంగా వెళ్ళి ప్రేమతో మాట్లాడితే ఆయన తప్పకుండా శాంతించి తన దివ్య రూపంలోకి వస్తారు. అప్పుడు లక్ష్మీదేవి, నేను వెళ్ళలేను. ఈ సృష్టిలో శ్రీ మహావిష్ణువు యొక్క భయంకర నరసింహ రూపాన్ని శాంతింపజేయగలిగేవాడు భక్త ప్రహ్లాదుడు మాత్రమే. కానీ ఇప్పుడు అతడు భయపడి ఒక గుహల్లో ధ్యానంలో ఉన్నాడు. కొంత సమయం పట్టవచ్చు, కానీ అప్పటికి చాలా ఆలస్యం అవుతుంది. నేను కూడా నా ప్రభు యొక్క ఈ నరసింహ రూపాన్ని చూసి భయపడుతున్నాను. ఆయన ఈ విధ్వంసాన్ని ఆపే ఒక ఉపాయం ఉంది. అప్పుడు దేవతలందరూ, దయచేసి చెప్పండి తల్లి, ఆలస్యం చేయవద్దమ్మా. దేవతలారా, నరసింహుడిని ఆపగలిగేది మహాదేవుడు మాత్రమే. ఇప్పుడు ఒక్క క్షణం ఆలస్యం కూడా సర్వనాశనానికి దారితీస్తుంది. కాబట్టి అందరూ వెంటనే కైలాసానికి వెళ్ళి ధ్యానంలో ఉన్న మహాదేవుడిని గౌరవంగా మేల్కొలిపి ఈ భయంకర విధ్వంసాన్ని ఆపమని వేడుకోండి. ఇది వినగానే దేవతలందరూ వెంటనే వైకుంఠం నుండి కైలాసానికి బయలుదేరారు. అప్పుడు దేవతలు, ఓ దేవదేవ మహాదేవ, దయచేసి కళ్ళు తెరిచి ఈ సృష్టిని కాపాడండి. ఓ శంకర, నరసింహస్వామి ఉగ్ర రూపంతో భూమి అంతా అగ్నిజ్వాలలతో దహనమవుతుంది. దయచేసి రక్షించండి. అప్పుడు మహాదేవుడు, దేవతలారా, ఈ విధ్వంసం గురించి మాకు తెలుసు. మేము నరసింహుడిని శాంతింపజేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నించాము, కానీ ఆయన మా మాట వినలేదు. ఈ సృష్టిలోని గొప్ప మునులు కూడా ఆయన కోపాన్ని శాంతపరచలేకపోయారు. అప్పుడు ఇంద్రుడు, ఓ మహాదేవ, మేం వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీదేవిని వేడుకున్నాము, కానీ ఆమె కూడా నరసింహస్వామి భయంకర రూపాన్ని భయపడింది. ఇప్పుడు ఈ సృష్టికి చివరి ఆశ మీరే. ఓ మహాదేవ, ఈ కోపాన్ని మీ కరుణతో శాంతపరచండి. అప్పుడు మహాదేవుడు, ఇక్కడ కరుణ కాదు, ఉగ్రత అవసరం. ఒక బాణం మరో బాణాన్ని ఎలా ఆపుతుందో అలాగే ఒక ఉగ్ర రూపం మరో ఉగ్ర రూపాన్ని ఆపుతుంది. నరసింహుడు ముందు శరభావతారం ప్రత్యక్షమయ్యింది. శరభుడు, ఆగు నరసింహదేవ, హిరణ్యకశ్యపుడు ఇప్పటికే మరణించాడు, ఇక చాలు. అప్పుడు నరసింహస్వామి, మహాదేవ, ఈ సృష్టిలో చివరి అసురుడిని అంతం చేసే వరకు నా కోపం ఆగదు, నా వేగం తగ్గదు. అప్పుడు శరభుడు, లేదు, అసురులందరినీ నాశనం చేయలేరు. ఇది సృష్టి ధర్మం కాదు. అవసరమైన విధ్వంసం పూర్తయింది. దయచేసి వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోండి. అప్పుడు నరసింహస్వామి, మహాదేవ, నా సహనాన్ని పరీక్షించవద్దు, నన్ను వదిలేయండి, లేకపోతే మీరు కూడా ఈ విధ్వంసంలో చిక్కుకుంటారు. అప్పుడు శరభుడు, ఈ నిరంతర విధ్వంసం మీ స్థాయికి తగదు. విధ్వంస బాధ్యతను మాకు వదిలేయండి. దయచేసి వైకుంఠానికి వెళ్ళి సృష్టిని కాపాడండి. అప్పుడు నరసింహుడు శరభుడు మధ్య భయంకర యుద్ధం మొదలయ్యింది. వారి గర్జనతో 3 లోకాలు వణికిపోయాయి. అప్పుడే ప్రహ్లాదుడు నరసింహస్వామి ముందు నిలబడి, ఓ ప్రభు, దయచేసి శాంతించండి. మీరు సర్వశక్తిమంతులు, అందరిలో ఉన్నారు, అందరికీ మీరే స్వామి. అప్పుడు నరసింహస్వామి, ఓ ప్రహ్లాద, నువ్వు విజయం సాధించావు. నీ ధైర్యం, క్షమ, నీ భక్తికి నేను సంతోషించాను. కష్ట సమయంలో కూడా నువ్వు నమ్మకాన్ని వదలలేదు. అందుకే నువ్వు నాకు అత్యంత ప్రియమైన వాడివి. ఏదైనా వరం కోరుకో. ప్రహ్లాదుడు, ఓ ప్రభు, నేను భౌతిక వరాలను కోరుకోను. నా హృదయంలో మీ భక్తి ఎప్పటికీ తగ్గకుండా ఉండాలని మాత్రమే కోరుతున్నాను. ఆ తర్వాత దేవతలందరూ అక్కడికి చేరుకుని, శ్రీనారాయణ, మీ లీలలు అద్భుతం, భక్తులను రక్షిస్తారు. చివరికి శ్రీ మహావిష్ణువు భక్తి పరీక్షలో పూర్తిగా గెలిచాడు. ఈ క్రమంలో సృష్టిని నాశనం చేసి అసురులందరూ నాశనమయ్యారు. మహాదేవుడు కోపాన్ని సరైన దిశలో ఉపయోగిస్తే మంచితో పాటు మోక్షం కూడా లభిస్తుందని చూపించాడు. గెలుపు ఓటమి విషయంలో శ్రీ మహావిష్ణువు మహాదేవుడిని గెలవలేరు, అలాగే మహాదేవుడు శ్రీ మహావిష్ణువుని గెలవలేరు. ఎందుకంటే ఇద్దరు ఒకే శక్తి యొక్క 2 రూపాలు, అంటే ఒకటే. అందరూ గట్టిగా చెప్పండి, జై శ్రీకృష్ణ.